బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్కి నేను విజిట్ చేయడం జరిగింది. మరి వాటితో పాటు ఈరోజు నేను భోజనం చేసిన లంచ్ చేసినాను. ఇక్కడ సౌకర్యాలు చూస్తే ఒక రూమ్లో దాదాపు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. 25 నుంచి 40 మంది విద్యార్థులు పెడతా ఉన్నారు. ఆ రూమ్లో 4-5 కన్నా ఎక్కువ అకామిడేట్ చేయలేనటువంటి రూమ్లో 40 మంది విద్యార్థులు పడుకునేటువంటి దుస్థితి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టామని గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం ఈరోజు వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కేవలం పేపర్ వర్క్ చేసేసి కిరాయి బిల్డింగ్లలో ఈ రకమైనటువంటి స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల మరి అనేక ఇబ్బందులు విద్యార్థులు పడుతూ ఉన్నారు. పిల్లలకు ఇన్ఫెక్షన్స్, మరి టాయిలెట్ ఇష్యూస్ లోపల ఇబ్బంది ఉన్నది, మరి ఇక్కడ గ్రౌండ్ లేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇమ్మీడియట్గా మంజూరు చేసి మరి వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ అంశాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతారు.